ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అనగా 15 ఆగస్టు 2025 రోజున ములుగు రోడ్డులోని వరంగల్ ములుగు రోడ్డులోని సప్తధామంలో మనం ఏర్పాటు చేసుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అత్యంత భక్తి శ్రద్ధలతో దేశభక్తితో గురువుగారి ప్రేరణతో చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 200 మంది స్త్రీలతో పుణ్య స్త్రీలతో అందరితో కలిపి దాదాపు సమిష్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం జరిగింది. పూజ్య గురుదేవులు ఏ కార్యక్రమం చేసుకున్నా ఇంట్లో చేసుకుంటే వ్రతమో లేకపోతే హోమమో ఇంట్లో చేసుకుంటే ఒక రెట్టు ఫలితం వస్తే అందరూ కలిసి సమిష్టిగా సమాజపరంగా కలిసి కనుక చేసుకుంటే అనేక వేల రెట్ల ఫలితం వస్తుందని పూజ్య గురుదేవులు శ్రీ శివానందంలో వారు చెప్తూ ఉండేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమిష్టి వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా అన్ని పూజా ద్రవ్యాలు సమకూర్చడంతో పాటు తరతమ భేదాలు లేకుండా కులాలతో పని లేకుండా దేనితో వాళ్ళకు ఆర్థిక వ్యత్యాసాలతో పని లేకుండా పక్కపక్కన అందరినీ కూర్చోబెట్టి అందరికీ భక్తి శ్రద్ధలు నేర్పి సనాతన ధర్మ విలువలు మానవతా విలువల గురించి చెప్తూ ఆ సాంప్రదాయ పద్ధతిలో వేద పండితులు చెప్తున్న మంత్రోచ్చారణాల మధ్య ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన సంతృప్తి కలిగే విధంగా ఆ అమ్మవారి ఫలితము గంగాదేవి అమ్మవారిది శివానందుల వారి అనుగ్రహము వరాలు వారికి చేరే విధంగా పూజలు చేయడం జరిగింది. ప్రాంగణం అంతా భక్తితో పారవశ్యంలో మునిగి తేలారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామాన అందరూ కలిసి చేసుకుంటే డబ్బు శ్రమ సమయం అన్నిటినీ ఆదా చేసుకున్న వాళ్ళం అవుతారు. అలాగే అందరూ కలిసి సమిష్టిగా చేసుకోవడం వల్ల శాంతి భద్రతలు అలాగే ఒకరికొకరు అన్యోన్యంతో ప్రేమానురాగాలతో పల్లెలన్నీ కూడా అభివృద్ధి దిశగా వెళ్తాయి. దేశవ్యాప్తంగా ఇలా జరగాలని పూజ్య శివానందుల వారు దేశాన్ని దేశభక్తి దైవభక్తి కంటే దేశభక్తి గొప్పదన్నారు కాబట్టి దీన్ని సమాజంలో అందరికీ తీసుకెళ్లాలని కోరుతున్నాను. త్రిపురనేని గోపీచంద్, చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ శివానంద గురు కల్చరల్ ట్రస్ట్, వరంగల్.